బేసిక్గా ప్రశ్నించే గొంతుగా అని అంటారు. 14 కాలాల అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 14 నెలల నుంచి మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం జరిగింది? స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ? ఇప్పుడు గురుకుల పాఠశాలకు నేనే కేసేసిన. నాకు పేరు వస్తుందని గవర్నమెంట్ జీవోలు సీక్రెట్గా పాస్ చేసింది. మీరు పోయి అడగవచ్చు. ఈరోజు వాళ్ళ మెస్ ఛార్జీలు పెరిగినాయి. 2000 మంది కాంట్రాక్ట్ గురుకులను తీసేసిండ్రు. దాని మీద నేనే పిటిషనర్. నాకు పేరు రావద్దని వాళ్ళు ప్రెస్ తీయకుండా వాళ్ళకి అందరు కంటిన్యూయేషన్ చేశారు. ఈరోజు ప్రతి దగ్గర ఏదో విధంగా జెంకో ఎగ్జామ్ ఫస్ట్ది వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే వాళ్ళు చేయలే. చాలా రోజులు మేము వాయిస్ ఎత్తినాక అది పోస్ట్ పోన్ అయింది. కాకపోతే జెడ్సన్కు పేరు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు. కానీ ఇవన్నీ పెరిగినాయి. ఈ 49 మంది చచ్చిపోయిందని నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే మెస్ ఛార్జెస్ పెంచారు జీవోలు. కాబట్టి ప్రతి దగ్గర పైన ఎక్కువ దాని మీద స్టూడెంట్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు కానీ లేకపోతే ఆ టీజీపీఎస్సీ విషయంలో కూడా చాలా మంది అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి అంశాలు కనిపించే మీరు కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ కి అండగా కూడా నిలబడ్డారు చాలా సార్లు కూడా. అంటే ఈ ప్రాసెస్ లో ఇన్ని గొడవల్లో ఎంత మందికి ఎన్ని సర్దించారు అనేది? ఇప్పుడు కొన్ని సమస్యలు అయితే ప్రభుత్వం కొన్ని ఇష్యూస్ ఏంటంటే ప్రభుత్వం మొండిగా పోతుంది. నిరుద్యోగులు అంటే ఒక బెల్ట్ అంతా నా వెనక వస్తుంది కాబట్టి వీళ్ళ పని చేయొద్దు. ఇంకోటి వాళ్ళ లొసుగులు ఉంటాయి అందులో కాబట్టి వీళ్ళ పట్టుబడద్దు. ఇవన్నీ వాళ్ళే ఉంటాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం వీటి మీద ఏమైనా స్పందించింది? అప్పటికి వాటిపైన స్పందన లేదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలే. ఇప్పుడు అది గుర్తు చేసినందుకైనా సస్పెండ్ చేసి నిరుద్యోగ భృతి అన్నారు, ఇయ్యలే కదా 4000 రూపాయలు. దానికోసం మనం నేను దీక్ష చేస్తాను పర్మిషన్ అడిగితే చాట భారతం ఉత్తరం రాసి పంపిండ్రు కదా ఏమని సిపి. అలా 1000 మందిని తీసుకొని వస్తుండ్రు. దానిపైన అసెంబ్లీ పైన, పార్లమెంట్ పైన, సెక్రటరియట్ పైన ఉన్న దవాఖాన్ల పైన దాడి చేపియబోతుండ్రు అని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ ఇంత చాట భారతం ఉత్తరం రాసి నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నాకు అని చెప్పేసి నాకు లెటర్ రాసి పంపిండు బాజాప్తా. కాబట్టి ఆ ఇష్యూ వాస్తవానికి 48 గంటల దీక్ష పెట్టిన. దాదాపు 1000 మందిని ఆ రోజు నేను సమీకరించిన. వాళ్ళు రేపు దీక్ష అనగా ఇవాళ రోజు మధ్యాహ్నం నాకు లెటర్ పంపారు కావాలని, సండే రోజు తెల్లారి వీళ్ళు కూర్చోవద్దని. కాబట్టి అన్ని అనేకమైన ఇష్యూస్ ఈరోజు ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు నేను బయట ఉంటే దాని మీద ప్రశ్నించగలుగుతాం. సెక్రటరీ మన కౌన్సిల్లో పోతే పరిష్కరించే అవకాశం నాకు ఉంటుంది. ఒక కౌన్సిల్లో ఎమ్మెల్సీగా పోరాడడం వేరు, ఒక సాధారణమైన పౌరునిగా పోరాడడం వేరు. కాబట్టి ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నేను ఆ డిఫరెన్స్ తీసుకురావాలని చెప్పేసి నేను కౌన్సిల్ సభ్యునిగా నేను పోటీ చేస్తాను. మోత్కుపల్లి కూడా క్లోజ్ అనుకుంటా కదా? క్లోజ్ అని ఎవరు లేరమ్మా, అందరు మంచిగానే ఉంటారు పరిచయంగా. అంటే మోత్కుపల్లి రీసెంట్ గా మళ్ళా నేను సీఎం అని అనడంలో ఆంతర్యం ఏంటి అనేది ఆయనకే తెలుసామా, నాకేం తెలుసు. ఆయన అంటారు, ఆయన జోక్ అన్నాడా, కమిడియన్ అమ్మ ఒక అవకాశం, ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నీకు ఇచ్చినప్పుడే నీకు కొత్త బాధ్యత నీకు వస్తుంది. కానీ ఆ బాధ్యత నేను ఇంతవరకు నెరవేర్చకుండా నువ్వు కులాల కుంపట్లు పెట్టుకుంటూ తిరిగితే నువ్వు ఎట్లా వస్తుంది ఆ బాధ్యత, కొత్త బాధ్యత? కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను పోలరైజేషన్ దిక్కు మాట్లాడతా, ఇప్పుడు ఈ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు మాట్లాడతానంటే తెలంగాణలో అంతా చెవుల పువ్వు పెట్టుకొని ఎవరు కూర్చోలేరు. ఎవరు ఏం డ్యూటీ చేస్తుండ్రు, ఎవరు ఏం మాట్లాడుతుండ్రు. అశోక్ నగర్లో అంత ఘనము కొట్టాడ జరిగింది 29 జీవో మీద. ఒక రోజన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు వచ్చి మాట్లాడిందా, సపోర్ట్ చేసిందా? 49 మంది చచ్చిపోయారు, ఒక హాస్టల్ కన్నా పోయిందా? చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అయిన తర్వాత అసలు స్టూడెంట్స్ కి ఏ మాత్రం న్యాయం చేశారు చెప్పండి? పావులు ఎత్తు కూడా మాట్లాడలే. అంత సెటిల్మెంట్ దందాలు. ఆయన గెలిపే కాదంటున్నారు మీరు. 50% ప్లస్ 1 ఓట్ రావాలమ్మా ఎవరైనా సరే. 50+1 ఓట్ రాలే. ఇయాటికి వెబ్సైట్ లో పెట్టలే ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయో, పెట్టలేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి కూడా గెలిచేయడం చాలా మంది అంటున్నారు. మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా ఈ మాటలకి? అమ్మా కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళు ఇవాళకి వరకు 50% ఎన్ని ఓట్లు పడ్డాయి ఎందుకు చెప్తాలే ఇవాళకి ఎలక్షన్ కమిషన్? ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని పోల్ అయినా ఎందుకు పడ్డాయో ఇవాళకి వెబ్సైట్లో ఎందుకు పెట్టలే? నేను పిటిషన్ ఇచ్చి ఇప్పటికి దాదాపు 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ 8 months అవుతుంది. ఇవాళ వరకు ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఎవరికి రాలేదు ఓట్లు కాబట్టి. మీకు ఎవరు చెప్పారు? మీ దగ్గర అసలు ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? ఇప్పుడు 4 రోజులు అవునమ్మా, ఎవిడెన్స్ ప్రభుత్వం పెట్టాలి కదా. ఇప్పుడు నువ్వు వేరే ఎమ్మెల్యే కొట్టు గూగుల్లా, పలానా ఎమ్మెల్యే పలానా ఓడిపోయిన అభ్యర్థి మీద 5,000తో గెలిచిందని ఉంటుంది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఉంటుంది, వెబ్సైట్లోనే ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం రిజల్ట్ ఎందుకు పెట్టలే, ఎన్ని ఓట్లు పడ్డాయో? ట్రూ. నేనేమంటున్నా, మీరు పిటిషన్ వేసినప్పుడు మీ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా అవునమ్మా, ప్రూవ్ కాలేదని చెప్పి అవే వెబ్సైట్లోకి వెళ్ళి తీసాను కదా. పేపర్ కటింగ్స్ ఇన్ని ఓట్లు పడ్డాయని ఉన్నది 3rd రౌండ్ వరకు. అసలు గెలిచిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి ఎందుకు చెప్పలేదని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడిగిన. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి మరి? ఎవరికి ఎవరు ఓట్లు పెట్టలేదు.
ఓకే. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు ఓట్లు పెట్టలే ఇవాళ దాకా, ఎందుకు పెట్టలేదని నేను అడిగేది. ఎందుకు పెట్టలే? ఎలక్షన్ మరి వెబ్సైట్ లో పెట్టాలి ఎమ్మెల్సీ కదా. ఎలా అయ్యాడైనా? ఎవరు? అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఎట్లయిందని. నేనే అడిగినా కదా ఇప్పుడు. ఎట్లా అయినరు 50% +1 ఓట్ రాంది మీరు ఎట్లా ప్రకటించారు? నేనే వాళ్ళని అడిగినా కదా, మీరు ఎట్లా అనౌన్స్ చేసిందని. వాళ్ళు చెప్పాలి కదా. ఇవాళ ఎవరో చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు. నేను ఇద్దరికి స్వయంగా వెళ్ళి మేము పిటిషన్ ఇచ్చిన, బయట బాజాప్తా ప్రెస్ మీట్ కూడా పెట్టినా. చింతపంది నవీన్ గారు మీరు వచ్చి దీని గురించి మాట్లాడలే, మీకు నిజంగా ఓట్లు పడ్డాయి, మీకు గెలిచిన రొమ్ము గొద్దుకొని మరి చెప్పండి రండి అని చెప్పిన. కులగన్న పేపర్స్ చింపడం పట్ల మీ కామెంట్ ఏంటి? మీడియా ముఖంగా. ఇప్పుడు ఆయన మీడియా కోసమే చింపిండని అర్థము, అది ఇంకేమున్నది. మీడియా ముఖంగా చింపిండు, మీడియా వాళ్ళు చూడాలని అర్థం. అంటే గవర్నమెంట్ కి అగేనిస్ట్ గా వెళ్తున్నాడనే కదా దాని అర్థం. అమ్మ, ప్రభుత్వం ఉండి ప్రభుత్వంకు వెళ్తుండా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఇవాళ కుల గణన అసలు జరిగిందా లేదా అనేది పాయింట్. కుల గణన అసలు జరిగిందా? జరిగిందని అంటున్నారు కదా. జరిగిందని అంటే మరి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పాతలు ఎందుకు తీసేసారు? MCHRDI వెబ్సైట్లో ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు తీసేసిండ్రు? మీరు వెబ్సైట్ ఎందుకు తొలగించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది. మీరు అది చూస్తే 2011, 2014, 2020 చూస్తే 14 లక్షలు తక్కువ చూపించారు. యాక్చువల్గా 60 లక్షల మంది జనాన్ని తక్కువ చూపించారు. ఇది నేను చెప్పేది కాదు, గూగుల్లో కొట్టండి మీరు. తెలంగాణ ఓటర్స్ అబౌట్ 18 ఇయర్స్ 3,32,000 మంది ఓటర్లు. ఓకేనా? 10వ తరగతి పరీక్ష ఎంత కట్టింది? 5 లక్షల మంది రాశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంతమంది రాసిండ్రు? 5 లక్షల మంది. అంటే 18 ఇయర్స్ లోపే 60 లక్షల మంది ఉంటారు. నువ్వు LKG వరకు పోతే ఈ 60 లక్షలు 2011 లెక్కన వేసుకుందాం. 3,50,000 ఎంత అయింది? 4,10,00,000 మంది అయినరు. మరి నువ్వు వేసింది ఎంత? 3,54,000. 60 లక్షల మందిని ఎవరు మింగేసిండ్రు? అమ్మ, ఆన్ వెబ్సైట్ చెప్తున్నా నేను. దీన్ని నువ్వు సాక్ష్యం అడిగితే నువ్వు వెబ్సైట్ ఫోన్లో చూసుకుంటే కనబడుతుంది. కాబట్టి ఇంత పచ్చిగా ఈరోజు పెద్దల సభలో జరగాల్సిన చర్చ ఇది. పెద్దల సభ జరగాల్సిన చర్చ కుల గణన గురించి ఫస్ట్ నీ స్టాటిస్టిక్స్ ముందు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి కూడా పరిగణన తీసుకోకుండా మీరు ఒక గుడ్డి లెక్క రాసి 150 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి రాసేసి మొత్తం అబద్ధమే. అసలు దీనిపైన చర్చ జరగాలి. నీకు ఎంత ఫిగర్ ఉన్నది? అసలు తెలంగాణ జనాభా ఎంత ఉందో నువ్వు స్పష్టంగా చెప్పకుండా కులగల జరిగింది, ఈ కులాన్ని తగ్గించిన ఎమోషన్ రేపితే ఎవరికి? కాబట్టి ఎమోషనల్గా పోవద్దు. తెలంగాణ మనం ఎమోషనల్గా పోయి చాలా నష్టపోయినాం. 1,200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళకి 8,50,000 కోట్ల రూపాయలు మనం అప్పు తెచ్చుకున్నాం. ఈ ఎమోషన్స్ కానీ రెచ్చగొట్టేదాన్ని కానీ మనం వాటి జోలి పోవద్దు. సత్యం ఏది, అబద్ధం ఏంది? పేదోళ్ళలో అన్ని జాతులు ఉంటాయి. ఇవాళ 2 కులాలు, ఒకడు దోపిడీ చేసే వర్గం, ఇంకో దోపిడీ గురయ్యే వర్గం. ఇవాళ మనం ఏ వర్గంలోనో చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుల పైన ఉన్నది.